హాయ్ టు ఆల్ అండి. ఈరోజు వరాహ జయంతి గురించి తెలుసుకుందామండి. చైత్ర బహుళ త్రయోదశి శ్రీ వరాహ జయంతి సందర్భంగా శ్రీ వరాహమూర్తి, వరాహావతారము, వరాహస్వామి ఇవన్నీ శ్రీ మహావిష్ణువు 3 అవతారాలను వర్ణించే నామములు. హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు. సాధు పరిరక్షణ కొరకు, దుష్ట శిక్షణ కొరకు ఆయన ఎన్నో అవతారాలలో యుగయుగాన అవతరిస్తాడు. అలాంటి అవతారాలలో 21 ముఖ్య అవతారాలను ఏకవిశంతి అవతారములు అంటారు. వాటిలో అతి ముఖ్యమైన 10 అవతారములను దశావతారాలు అంటారు. ఈ దశావతారములలో 3వ అవతారము వరాహ అవతారము. మహాలక్ష్మిని సంబోధించే శ్రీపదాన్ని చేర్చి శ్రీ వరాహమూర్తి అని ఈ అవతారాన్ని మూర్తిని స్మరిస్తారు. వరాహావతారం హిరణ్యాక్షకుడిని చంపి భూమిని ఉద్ధరించి వేదములను కాపాడిన అవతారము. స్వామి ప్రార్థనలలో ఒకటి. ఆదివరాహమూర్తి, యజ్ఞవరాహమూర్తి, మహాసూరకం అని నామాలు కూడా ఉన్నాయి. ఇదండి వరాహ జయంతి. కింద డిస్క్రిప్షన్లో పెద్ద వీడియో ఉంది, లింకు, అది చూడండి అందరూ వెళ్ళి. ఓకే, థ్యాంక్ యూ ఆల్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.